Hello everyone, I am Janapati Srinu. Who are watching first time my video, subscribe my channel and share to your friends. AP set 2024 ఆన్సర్ కీ అయితే మనకి ఇవ్వడం జరిగింది. 28వ తారీఖు ఏప్రిల్ 2024లో రాసిన ఎగ్జామ్ని ఆన్సర్ కీ అయితే ఇవ్వడం జరిగింది. మీకు ఒకసారి ఆన్సర్ కీ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో చూపిస్తాను నేను. సో ఆఫ్టర్ ఓపెనింగ్ మీరు ఇక్కడ ఓపెనింగ్ చేసిన తర్వాత ఇక్కడ క్లిక్ హియర్ ఫర్ ప్రొవిజనల్ ఆన్సర్ కీ అని ఉంటుంది. మీరు దాని మీద ఇక్కడ క్లిక్ చేస్తే మాత్రం ఇక్కడ చూపించాడు ఆల్రెడీ ద క్యాండిడేట్స్ విల్ రిక్వైర్ టు 200 రూపీస్ పే చేయాలి మనం ఆబ్జెక్షన్ రేజ్ చేయాలంటే పర్ ఆన్సర్కి. నెక్స్ట్ ఈ ఆబ్జెక్షన్ కీ అనేది మనకి 2 PM ఆన్ 3rd April 2024 అంటే ఏప్రిల్ 3rd ద కీ చేంజెస్ విల్ బి యాక్సెప్టెడ్ టిల్ 2 PM. యాక్చువల్లీ ఇక్కడ మే అని పెట్టాలి, ఎందుకంటే ఇది ఆల్రెడీ మే మంత్ కాబట్టి అక్కడ మిస్టేక్లో ఏప్రిల్ అని పెట్టిర్రు. ఎందుకంటే ఏప్రిల్ ఆల్రెడీ అయిపోయింది. ఏప్రిల్ 28కి ఎగ్జామ్ రాస్తే ఏప్రిల్ ఎలా పెట్టడం కాదు, కానీ ఇక్కడ అయితే 3rd May అని పెట్టాలి. ఇక్కడ రాంగ్ ఇచ్చారు వాళ్ళు. సో మీరు కీ అయితే చూడాలంటే డైరెక్ట్ ఇక్కడ ఇచ్చిండు 1st May నుంచి 2 PM 3rd April వరకు. కొంచెం కూడా సెన్స్ లేదండి వాళ్ళకి పెట్టే వాళ్ళకి కూడా. ద వెబ్సైట్ కీ రిమైన్ ఇన్ ద వెబ్సైట్ 2 PM 3rd April. ఆల్రెడీ ఏప్రిల్ అయిపోయింది, మే ఇది అర్థం కావట్లేదు వాళ్ళకి. సరే అది వదిలేయండి. సో ఇక్కడైతే మీరు ఆన్సర్ కీ చూడాలంటే ప్రొవిజనల్ కీ మీద క్లిక్ చేసిన తర్వాత మీకు పేపర్ 1 చూడవచ్చు. పేపర్ 1లో సెక్షన్ సిరీస్ ఏ, సిరీస్ బి, తర్వాత కామన్ పేపర్ ఉంటుంది కదా. ఫర్ ఎగ్జాంపుల్ నేను కెమికల్ సైన్స్ చూస్తున్నాను. క్లిక్ చేస్తే ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీకు పోపప్ అనేది కనిపిస్తుంది. దీన్ని ఇక్కడ మీరు ఏం చేయండి అంటే అలౌ చేయాలి పోపప్ని. ఈ పోపప్ని అలౌ చేస్తే మీకు డౌన్లోడ్ అవుతుంది అన్నట్టు. ఎవరికైనా ఓపెన్ కాకపోవడం ఇబ్బంది ఉంటే మాత్రం మీ గూగుల్ క్రోమ్లో కానీ మొబైల్లో కానీ క్రోమ్లోకి వెళ్ళి సెట్టింగ్స్లోకి వెళ్ళిన తర్వాత ప్రైవసీ సెట్టింగ్స్లో పోపప్ అనే ఆప్షన్ ఉంటుంది. దాన్ని ఓపెన్ చేసి అలో చేస్తే ఓపెన్ అవుతుంది. ఇప్పుడు నేను డౌన్లోడ్ చేస్తున్నా, ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత పేపర్ 2 అని కనిపిస్తుంది. ఇక్కడ పేపర్ 2 కనిపించిన తర్వాత ఇక్కడ మీకు పేపర్ 2లో కూడా కెమికల్ సైన్స్ డైరెక్ట్ కీ అయితే పెట్టిండు. కీ పెట్టిన తర్వాత మనం ఇలా కీ అయితే చూసుకోవచ్చు. ఒకవేళ మీరు ఏమైనా అబ్జెక్షన్స్ రేజ్ చేయాలనుకుంటే మాత్రం 200 రూపీస్ కట్టి ఒక క్వశ్చన్కి అబ్జెక్షన్ అయితే రేజ్ చేయాలి. సో ఇదండి ఏపీ సెట్ 2024 కీ గురించి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. ఒకవేళ కెమిస్ట్రీ పేపర్స్లో ఏమైనా క్వశ్చన్స్ డౌట్ ఉంటే నాకు ఒకసారి క్వశ్చన్ పేపర్ మన శ్రీను కెమిస్ట్రీ అకాడమీ @gmail.comకి అయితే మెయిల్ చేయండి. నేను ఒకసారి చూసి ఏమైనా అబ్జెక్షన్స్ ఉంటే రేజ్ చేయడానికి మీకు హెల్ప్ చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్.